అలా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాం. ఇక్కడ ఫస్ట్ హుజరాబాద్లో బస్ ఎక్కి తర్వాత హన్మకొండలో బస్ ఎక్కి ఇంకోటి రాగిరి అనేది ఒక ఊరు ఉంటుంది. అది యాదగిరి గుట్టకు ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. భువనగిరి బస్ ఎక్కాలి హన్మకొండ నుంచి. భువనగిరి ఉప్పల్ అటు వెళ్తాయి. అటు అయితే ఎక్కాలి. ఎక్కినాక ఈ రాయగిరిలో దిగి ఇంకా రాయగిరిలో దిగి ఇక్కడ ఇలా అంటే యాదగిరి గుట్ట బస్సు ఉంటుంది. ఆ బస్సు అయితే ఎక్కాలి. ఎక్కినాక యాదగిరి గుట్టకి 20 రూపీస్ ఏమో తీసుకుంటారు, 10 రూపీస్ 20 రూపీస్. ఆ బస్ టికెట్ తీసుకొని అయితే ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి యాదగిరి గుట్టకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇంకా మెట్ల మార్గం ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. మాకు ఇదే ఫస్ట్ టైం, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చాము కానీ నాకు అంత ఐడియా లేదు. ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. నేను 4 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చాం, మళ్ళీ ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత వచ్చాం. ఇక్కడ చూడండి, ఇవైతే మెట్ల మార్గాన లోపలికి వెళ్ళడానికి ఇక్కడ యాదగిరిగుట్టలో చూడండి. ఇప్పుడైతే మెట్లు ఎక్కుకుంటూ లోపలికి అయితే వెళ్దాం పదండి. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ అయితే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఇలా మొక్కుకుంటూ కూడా వెళ్తారు, అంటే బొట్లు పెట్టుకుంటూ కూడా వెళ్తారు. ఇక్కడ చూడండి, ఇలా అయితే మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఒక 200 ఎబో ఉంటాయి అనుకుంటా, మేబీ. ఇక్కడ చూడండి, ఇలా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా ఎక్కుతుంటే కొద్దిగా హార్డ్గా అనిపించింది, కానీ దిగేటప్పుడైతే ఈజీగా దిగేస్తాం కానీ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా మెట్ల మార్గాన దిగుకుంటే ఎక్కుకుంటూ వస్తున్నారు. ఇంకా అటువైపు అయితే కార్లు ఇట్లా పార్కింగ్ చేసుకునే ఇంకో రూట్ ఉన్నది ఫ్రెండ్స్. కాకపోతే మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాం. ఇక్కడ చూడండి, ఇదైతే ఇక్కడ ఒక గోపురం అయితే ఉంది చూడండి. ఇందులోకి వెళ్ళి ఇంకా ముందటికి వెళ్తే ఇంకా మెట్లు వస్తాయి. ఆ మెట్ల మీదకి వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడైతే అదంతా చూపిస్తాను. ఇక్కడ చూడండి, గోపురం చూడండి. ఇది టెంపుల్ లాగా కట్టారు, కానీ ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. చూడండి, ఇది కింద. అంటే ఇప్పుడు పైకైతే వెళ్దాం పదండి. ఇంకొక విషయం, ఈ ఆలయానికి ఇప్పుడైతే ఇలా ఉంది, కానీ ఒకప్పుడైతే ఇంత బాగాలేదు. అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, అంటే కేసీఆర్ ఉన్నప్పుడు దీనికైతే 1200 కోట్లు ఖర్చు పెట్టి కట్టించాడు. మళ్ళీ చూడండి, ఇలా అయితే ఉంది. అది డేట్ ఎప్పుడంటే చెప్తాను. 2022 మార్చ్ 28న అయితే ఇది టెంపుల్ని కట్టడం ప్రారంభించారు. ఇక్కడ చూడండి, ఇది తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక. ఇప్పుడు చూడండి, ఇలా అయితే వెళ్దాం పదండి ఇంకా నడుచుకుంటూ. ఇంకా ఈడ ఎన్నో అద్భుతాలు ఉంటాయి, చూపిస్తాను. ఇక్కడ చూడండి, పైనుంచి అయితే ఇలా ఉంది. అంటే పైనుంచి చూత కాదు, సగం ఎక్కినాక ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చుట్టుపక్కల మెట్లయితే 200 కాదు, ఒక 400 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇలా ఉంది వ్యూ అయితే. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు చాలామంది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే వెళ్తుంటే, అంటే మేము ఫస్ట్ అయితే వెళ్ళలే, అంటే ఫ్రీ దర్శనం కానీ చెప్పి ఇంకా పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడు చూడండి, పైకి వచ్చేసాక ఇక్కడ వెళ్తుంటే ఫోన్స్ ఇట్లా అన్నీ ఇక్కడ పెట్టాలని చెప్పారు. కాకపోతే ముందు పెడదామనుకున్నాం, మళ్ళీ పెట్టకుండానే మర్చిపోయి వెళ్ళాం. మళ్ళీ లైన్ కట్టాక మళ్ళీ రివర్స్లో వచ్చి పెట్టాం. ఇక్కడ చూడండి, ఇలా స్ట్రైట్ వెళ్ళాక ఇక్కడ కొద్దిగా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఫోన్ కౌంటర్ బ్యాగ్స్ కౌంటర్ ఉంటుంది. బ్యాగుకు పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకుంటున్నారు, ఫోన్స్కి 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇలా ఇంకా మీకు బయటకు వచ్చాక అంటే వెళ్ళేటప్పుడు ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, బొమ్మలు కూడా అమ్ముతున్నారు. ఇదైతే ఎంట్రన్స్, అంటే గుడిలోకి పోనీకి ఎంట్రన్స్. స్పెషల్ దర్శనం ఇట్లా ఉంటుంది కదా, అది ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇలా లోపలికి వెళ్ళాక ఇక్కడ లడ్డు ఇట్లా, ఇక్కడ లడ్డు ప్రసాదం ఇట్లా అమ్ముతున్నారు లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ చూడండి, చాలామంది తీసుకెళ్తున్నారు ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఇలా స్టెప్స్ ఇంకా అయిపోలేదు. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటూ వెళ్తే స్పెషల్ దర్శనం కాడికి వెళ్తాం. మేము ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాం. అంటే బోర్డ్స్ నేను సరిగ్గా చూడలేదు అప్పుడు. ఇంకా అక్కడ ఫ్రీ దర్శనం బోర్డు కూడా పెట్టలేదు. ఇక్కడ చూడండి, ఇలా స్టెప్స్ అయితే ఎక్కుతూనే ఉన్నాం.
400 అబోవ్ అని చెప్పాం కదా. ఇదైతే ఇలా ఎక్కుతూనే ఉన్నాం. ఫ్రీ దర్శనం కాడికి వెళ్తాం. చూడండి, ఆడకొసేపు లైన్ కట్టాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూడండి, ఇలా వెళ్తా అంటే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, వ్యూ అయితే బాగుంది. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇలా లోపలికి కూడా వెళ్తున్నారు. ఇక్కడ ఒకప్పుడు గుండం కూడా ఉండేదట. మా పేరెంట్స్ చెప్తున్నారు ఇక్కడ గుండం కూడా ఉండేదట. నేను చిన్నగా ఉన్నప్పుడు 4 years ఉన్నప్పుడు వచ్చినప్పుడు 20 years బ్యాక్. ఇప్పుడైతే ఆ గుండం అయితే లేదు. ఇక్కడ చూడండి, మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ గోపురం ఇట్లా ఒప్పిస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ ఈ ఫోన్ సీట్లు ఆడబెట్టి నీకైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇలా చూడండి, ఇలా లోపలికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, దగ్గరికి అయితే వచ్చేసాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇదైతే స్పెషల్ దర్శనం లైన్ అయితే కట్టాం మేము ముందు అని చెప్పాను కదా. ఇది అదే ఫ్రెండ్స్. చూడండి, లోపలికి ఫోన్స్ అలా లేవు కాబట్టి ఇక్కడ ఆపి అడిగారు, ఇస్తామని చెప్పాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళామన్నట్టు, అంటే ఫ్రీ దర్శనం కాదని చెప్పి అక్కడ 20 రూపీస్ కౌంటర్ కాడ ఇచ్చేసి అంటే ఒక 2 మొబైల్, బ్యాగ్ మళ్ళీ సపరేట్ 20 రూపీస్ మొత్తం అయితే ఇచ్చేసాం ఫ్రెండ్స్. బ్యాగ్కు 10 రూపీస్, మొబైల్స్కి 10 20 రూపీస్ 30 రూపీస్ అయితే టోటల్ అయినాయి. ఇక్కడ చూడండి, ఇదైతే చాలా బాగుంది. ఇంకా మీకు టెంపుల్ కూడా చూపిస్తాను బయట నుంచి. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్స్. ఇప్పుడు మేము ఆపోజిట్లో ఉన్నాం ఫ్రీ దర్శనానికి, తర్వాత అటే వెళ్ళాం. ఇక్కడ చూడండి, ఇలా లోపలికైతే వెళ్ళాం ఫస్ట్. తర్వాత ఇదైతే మాకు అంటే అప్పటికిప్పటికి చేంజ్ అయింది కాబట్టి 2022లో కొత్తగా కట్టారు కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాం. ఇలా లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఇదైతే టెంపుల్ కట్టడం అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను ఇంకా లాస్ట్లో. టెంపుల్ కట్టడం అయితే బాగుంది. ఇక్కడ చూడండి, మీరైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదైతే స్పెషల్ దర్శనంది. మేము ఫస్ట్ వెళ్ళామని చెప్పాం కదా. ఇక్కడ కూడా మంది ఉన్నారు. ఇంకా ఫ్రీ దర్శనం అనేది తక్కువ ఉన్నారు. మీరు ఎప్పుడన్నా వెళ్తే ఫ్రీ దర్శనం వెళ్ళడం బెటరు. ఇక్కడ చూడండి, ఇలా లోపలికి అయితే వెళ్తాను. ఇక్కడ చూడండి, మీకైతే ఇప్పుడు కట్టడం చూపిస్తాను ఈ లైన్ అయిపోయాక. చూడండి, అట్లనే ఇవైతే కట్టడాలు బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఒక్కొక్క అవతారం ఒక్కొక్క గోపురాల పక్కపోండి ఒక్కొక్క అవతారం పెట్టారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్. ఇక్కడ చూడండి, ఇలా అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా వచ్చుంటే కామెంట్ చేయండి, ఏదో ఒకటి కామెంట్ అయినా చేయండి. ఇలా మీరు ఎప్పుడన్నా వచ్చారో కామెంట్ చేయండి. 2022 తర్వాత ఇలా అవుతుంది ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది నాకైతే.